ఫ్రెండ్స్, చిన్ని సీరియల్ అంటే మనకి టక్కుని గుర్తొచ్చేది కావేరి. కావ్య చిన్ని సీరియల్‌లో ఆహా! అసలు ఆ క్యారెక్టరే తన కోసం పుట్టిందా అన్నట్టుగా చేసింది. అయితే ఇక ఆల్మోస్ట్ 7, 8 మంత్స్ తర్వాత తన క్యారెక్టర్ ఆ సీరియల్‌లో ముగిసిపోవటం, సెకండ్ జనరేషన్ రావటం, చిన్ని పెద్దదవ్వటం ఇవన్నీ కూడా మనకి డైజెస్ట్ కాలేని ఒక విషయం. కానీ స్టోరీతో పాటు మనం ముందుకెళ్ళాం. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు పెద్ద శుభవార్త ఏంటి అంటే అలాగే ముఖ్యంగా చిన్ని సీరియల్ చూసే వాళ్ళకి మళ్ళీ కావ్య రీఎంట్రీ ఇస్తుంది. యెస్, మీరు వింటున్నది నిజమే. అయితే తనిప్పుడు తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. అదేంటి ఎలాగా అంటే తను అంటే చనిపోయిన మనిషి తిరిగి మళ్ళీ ఆత్మ రూపంలో వస్తుందనమాట. అంటే అఫ్‌కోర్స్ దయ్యం అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఎవరి కోసం వస్తుంది అంటే అది ఖచ్చితంగా చిన్ని కోసం వస్తుందనమాట. మన అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే చిన్ని చిన్ని మ్యాడీని పెళ్లి చేసుకుంది. మ్యాడీ వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, ఆ దేవాగాడు. దేవాగాడే బాలరాజుని జైలుకి పంపించాడు. అలాగే చిన్ని వాళ్ళ అమ్మని చంపేశాడు. మ్యాడీ వాళ్ళ అమ్మని కూడా చంపింది దేవాని. అన్ని పనులు చేసింది దేవాని. కానీ ఆ విషయం మ్యాడీ వాళ్ళ పెంపుడు తల్లికి, అంటే పార్వతీ సిస్టర్ నాగవల్లికి తెలియదు అనమాట. సో ఆ నిజం తెలియడం కోసమే కావ్య రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే తన రీఎంట్రీ అనేది సూపర్ హిట్ గా మనం అందరం యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే ఈ విషయాన్ని కావేరి కూడా చెప్తూ ఏమందంటే, త్వరలో నేను చిన్ని సీరియల్లోకి రాబోతున్నానని, ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే మీకు ఉండబోతుందని, ఇక రాబోయే రోజుల్లో చిన్ని సీరియల్ మామూలుగా ఉండట్లేదని, అసలు ఇప్పటి వరకు తెలుగు సీరియల్స్లో ఇంతవరకు జరగలేదు అన్నట్టుగానే తను చెప్పిందనమాట. అంటే ఒక సర్ప్రైజ్ లా చెప్పింది. దీనికి కారణం ఏంటి అంటే, వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ హీరోయిన్ కేటగిరీస్ వాళ్ళు. ఎవరు? కావేరి అండ్ రక్ష కూడా, ఇద్దరు కూడా. అయినప్పటికీ కూడా ఒక మదర్ అండ్ డాటర్గా చేయడం చాలా అంటే చాలా గొప్ప విషయం కాబట్టి ఇలా జరుగుతుంది. ఎనీవేస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తే సబ్స్క్రైబ్.